వెల్కమ్ టు రాజనీతి. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీది పైచేయి. బెంగాల్లో బీజేపీ 3/2 మెజారిటీ దిశగా దూసుకుపోతా ఉంది. అలాగే అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ఘన విజయం సాధించబోతోంది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్ అధికారం దిశగా అడుగులేస్తుంది. అయితే అన్నిటికంటే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది తమిళనాడు. అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ సినిమా హీరో విజయ్ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నారు. దేశవ్యాప్తంగా చూసినప్పుడు బీజేపీ అస్సాం రాష్ట్రాన్ని నిలబెట్టుకుంది. అస్సాంలో గతంలో బీజేపీ అధికారంలో ఉంది, మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంది. మంచి మెజారిటీ కూడా వచ్చింది, ఎక్కువ అత్యధిక సీట్లు వచ్చినాయి. బెంగాల్లో ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. తమిళనాడులో యూపీఏకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. అలాగే ఎన్డీఏ కూటమి కూడా తమిళనాడులో పెద్దగా సాధించింది ఏం లేదు, గత ఎన్నికల కంటే తక్కువ సీట్లకే పరిమితమైంది. కేరళలో గెలవటం ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఊరట అని చెప్పాలి. తమిళనాడు విషయానికి వస్తే సినిమా హీరో విజయ్ గెలుపుని ఎవరు ఊహించాల. ఆయన ఏదో గణనీయంగా సీట్లు గెలుచుకుంటారు, కింగ్ మేకర్గా నిలుస్తాడని అందరూ అంచనాలు వేశారు. 30 సీట్లు 40 సీట్లు వస్తాయి, కింగ్ మేకర్గా ఉంటారని అందరూ అంచనాలు వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పినాయి. కానీ విజయ్ కింగ్ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సంస్థలన్నీ కూడా ఎక్కువ సంస్థలు డిఎంకే గెలుస్తుందని అంచనా వేశారు. ఒక యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ మాత్రమే విజయ్ పార్టీ 100 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అని ప్రకటించింది. ఆ అంచనాకు తగ్గట్టుగానే ఇప్పుడు విజయ్ పార్టీకి 110 సీట్లు అటు ఇటుగా ఈ వీడియో చేసే టైంకి 110, 111 సీట్లలో ఆధిక్యతలో ఉన్నారు విజయ్. అయితే ఇదే యాక్సిస్ సంస్థ 2వ స్థానం విషయంలో, 3వ స్థానం విషయంలో వీళ్ళ అంచనా తప్పైంది. మొదటి స్థానం విషయంలో వీళ్ళ అంచనా కరెక్ట్ అయింది, కానీ 2వ స్థానంలో డిఎంకే 90 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. డిఎంకే 60 అటు ఇటుగా ఉన్నట్టుంది. అలాగే 3వ స్థానంలో ఏఐడిఎంకే 20 నుంచి 22 సీట్లు గెలుచుకుంటుందని వీళ్ళు అంచనా వేశారు. కానీ ఏఐడిఎంకే కూడా దాదాపు 60 సీట్లకు దగ్గరగా ఉంది. సో 5 రాష్ట్రాల ఫలితాలు వస్తున్నా దేశం మొత్తం చూపంతా కూడా తమిళనాడు మీద ఉంది. దానికి కారణం జోసెఫ్ విజయ్. జోసెఫ్ విజయ్ సినిమా హీరో. ఆయన వయసు 51 సంవత్సరాలు. ఆయన తండ్రి కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయనది వెల్లలార్ అనే కులం. ఈ వెల్లలార్లు వ్యవసాయం మీద ప్రధానంగా ఆధారపడిన భూస్వామి వర్గం తమిళనాడులో. అలాగే ఆయన తల్లి బ్రాహ్మణ్. తమిళంలో అగ్ర హీరోగా ఉంటూ 2024 ఫిబ్రవరిలో ఆయన పార్టీ పెట్టారు. 2 ఏళ్లలో పార్టీని అధికారం దిశగా నడిపారు. విజయ్ తన ప్రసంగాల్లో కానీ ప్రచారాల్లో కానీ ఎక్కడా ద్రవిడవాదం గురించి కానీ మతం గురించి కానీ ప్రస్తావించాల. తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడవాదన్నదే ప్రధాన పాత్ర, కానీ ఈయన ఎక్కడ కూడా దాని గురించి మెన్షన్ చేయాల. ఆయన స్థానిక రాజకీయాల మీద విమర్శలు చేశారు. తనకు ప్రధానమైన పోటీ స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకేతోనే అని పదే పదే చెప్పారు. అలాగే బీజేపీ మీద కూడా విమర్శలు గుప్పించారు. బీజేపీకి తాను దూరం అని ప్రకటించారు. తమిళనాడులో 2 ప్రధాన పార్టీలు ఇప్పటిదాకా ద్రవిడవాదాన్ని నమ్ముకుని రాజకీయాలు చేసినాయి. 1967లో డిఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏఐడిఎంకే, డిఎంకే ఈ 2 పార్టీలకు కూడా ద్రవిడవాదమే ఆలంబన అని చెప్పాలి. డిఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో ఏఐడిఎంకేని స్టార్ట్ చేశారు సినిమా హీరో ఎంజీఆర్. ఆయన 77లో అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా ద్రవిడవాదాన్ని నమ్ముకున్నారు. అయితే ఇప్పుడు విజయ్ ఎక్కడ కూడా ఈ ద్రవిడవాదం గురించి ప్రస్తావించాల. ఒక రకంగా చెప్పాలంటే ద్రవిడవాదాన్ని సినిమా గ్లామర్ డామినేట్ చేసింది. 30 ఏళ్ల లోపున్న యువత మూకుమ్మడిగా విజయ్ బాటలో నడిచారని చెప్తున్నారు. అలాగే మహిళలు కూడా ఎక్కువ శాతం విజయ్కి ఓట్లు వేశారని అంచనా వేస్తున్నారు. ఒక సినిమా గ్లామర్ అనే కాదు, తమిళనాడులో ఉన్న పరిస్థితులు కూడా విజయ్కి కలిసి వచ్చాయి. తమిళనాడు రాజకీయాల్లో 30 ఏళ్ల పాటు, దాదాపు 3 దశాబ్దాల పాటు డిఎంకే అధినేత కరుణానిధి, అన్నా డిఎంకే అధినేత జయలలిత, వీళ్ళిద్దరి మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీ ఉండేది. ఒకరి పొడ ఒకరు గిట్టేది కాదు. ఈ ఇద్దరు మహానేతల కారణంగా అక్కడ 3వ శక్తికి అవకాశం లేకుండా పోయింది. జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి ఇమేజ్ ఉన్న నేత ఏఐడిఎంకేకి లేడు. అది మైనస్ అయింది ఆ పార్టీకి. అలాగే కరుణానిధి కుమారుడుగా స్టాలిన్కి ఒక ఛాన్స్ ఇచ్చారు తమిళ ప్రజలు, కానీ ఆయన కరుణానిధికి ఉన్నంత ఇమేజ్ కానీ ఫాలోయింగ్ కానీ లేదు. 2 పార్టీలు కూడా డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 కూడా కరుణానిధి, జయలలిత వీళ్ళిద్దరూ బతికున్నప్పుడు ఉన్నంత బలంగా లేవు. ఇప్పుడు చెప్పాలంటే 2 బలమైన వృషభాల లాంటి పార్టీలు శక్తి విడిగిపోయిన పరిస్థితుల్లో
కొత్తగా వచ్చిన విజయ్ వైపు జనం మొగ్గారు. డిఎంకేకి ఓట్ బ్యాంక్గా ఉన్న మైనారిటీలు, అర్బన్ యువత విజయ్ వైపు మొగ్గారు. అలాగే డిఎంకే హిందూ వ్యతిరేక వైఖరి, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి పదే పదే హిందూ సెంటిమెంట్ల మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా డిఎంకేకి నష్టం చేశాయని చెప్పొచ్చు. ఏఐడిఎంకేలో సరైన నేత, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేయగలిగిన నేత లేకపోవటం ఆ పార్టీకి నష్టం చేసింది. దక్షిణాదిలో ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత చెప్పుకోదగిన విజయం సాధించిన సినిమా హీరోగా విజయ్ నిలిచారు. ఎంజీఆర్ సాధారణ మెజారిటీతో గెలిస్తే 77లో, ఎన్టీఆర్ 1983లో 3/2 మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు 2026లో విజయ్ అధికారానికి చేరువుగా నిలిచారు. గతంలో చిరంజీవి, కమల్ హాసన్, విజయకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పార్టీలు పెట్టినా విజయ్ అంత గొప్ప విజయాన్ని అయితే సాధించలేకపోయారు. ఇక బెంగాల్ విషయానికి వస్తే, ఒకప్పుడు ఈ బెంగాల్ దేశానికి సాంస్కృతిక రాజధాని. సాహిత్యం, కళలు, ఆధ్యాత్మిక రంగాల్లో ఎంతోమంది ప్రముఖులు బెంగాల్ నుంచి వచ్చారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, శరత్ లాంటి రచయితలు, వీళ్ళంతా కూడా బెంగాలీలు. అలాగే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మూలాలు కూడా బెంగాల్లోనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పూర్వరూపం భారతీయ జనసంఘం వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీది కూడా బెంగాలే. ఆయన జనసంఘం పార్టీని, బెంగాలీ ఆయన జనసంఘం పార్టీని పెట్టారు. ఆ తర్వాత అది బీజేపీగా రూపాంతరం చెందింది. ఆ పార్టీ పెట్టిన 70-80 ఏళ్ల తర్వాత కానీ బీజేపీ ఆ రాష్ట్రంలో కాలు పెట్టలేకపోయింది. 1977లో బెంగాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. 34 ఏళ్ల పాటు అప్రతిహతంగా పరిపాలించారు బెంగాల్ని. 23 ఏళ్ళు జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 11 ఏళ్ళు బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011లో మొదటిసారి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. 3 దఫాలుగా 15 ఏళ్ల పాటు ఆవిడ పరిపాలించారు. వీళ్ళిద్దరి పాలనలో బెంగాల్లో అభివృద్ధి ఎంత జరిగింది, ప్రజల బతుకులు ఏమైనా బాగుపడ్డాయా అనే విషయాన్ని పక్కన పెడితే, బంగ్లాదేశ్ నుంచి వలసలకు సహకరించారు వీళ్ళిద్దరూ, ఈ 2 పార్టీలని. సరిహద్దు జిల్లాల్లో ముస్లింల జనాభా పెరగడానికి కారకులయ్యారన్న విమర్శలు ఉన్నాయి. మమత అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల మీద ఉక్కుపాదం పెట్టారు. ఫలితంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరులంతా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గారు. బీజేపీ బలంగా ఉంది ఢిల్లీలో అని బీజేపీ వైపు మొగ్గారు. వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ, వాళ్ళు బీజేపీ వైపు మొగ్గటం మూలంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ కాలు పెట్టగలిగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ 10% ఓట్లు తెచ్చుకుంటే 2021లో 38% ఓట్లు, అలాగే ఇప్పుడు దాదాపు 40% పైగా ఓట్లు తెచ్చుకుంది. బీజేపీ గెలుపునకు ప్రధాన కారణం హిందూ ఓట్ల పోలరైజేషన్ అని చెప్పాలి. కొంతకాలంగా ఈ గొడవ జరుగుతూ ఉంది. బంగ్లాదేశ్లో ముస్లింలు, హిందువుల మధ్య బాగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కొన్ని జిల్లాల్లో, ముస్లిమ్స్ ప్రధానంగా పాపులేషన్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో. అలాగే బంగ్లాదేశ్లో ఇటీవల గత ఏడాది కాలంగా జరిగిన పరిణామాలు, షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావటం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్కడ హిందువుల మీద దాష్టీకాలకు పాల్పడటం, దాడులు చేయటం కూడా ఒక రకంగా ఇక్కడి ఓటర్లను ప్రభావితం చేసిందని చెప్తున్నారు. సో ఇప్పుడు బెంగాల్ విజయంతో బీజేపీ తూర్పును కూడా పాగా వేసింది. బీజేపీకి ఎదురు నిలిచి సవాల్ చేసే ముఖ్యమంత్రులు ఇద్దరు, మమతా బెనర్జీ, స్టాలిన్ ఓడిపోవటం బీజేపీకి అడ్వాంటేజ్ అని చెప్పాలి. Like, share and subscribe to Rajaniti channel.